హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఒడియా ఫ్యూజన్. ఈ వాటర్ చూసి మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ఈ ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉంది అని? ఇక్కడికి వెళ్ళాలి అంటే అలా వాటర్ స్ట్రీమ్‌ని క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళాలి. నాకు అయితే ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇట్స్ లైక్ ఎ థెరపీ. వాటర్ స్ట్రీమ్ సౌండ్స్ ఫీల్ లైక్ మ్యూజిక్. మాలాంటి సిటీలో ఉన్న వాళ్ళకి నేచర్‌తో కనెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అవసరం ఉంటుంది. సో, మనకి అలా టైం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు అలా వెళ్ళిపోవడమే. సో, యాక్చువల్లీ మనం నాగుల చవితి రోజు బుట్టలో పాలు పోసాక సడన్‌లీ మా హస్బెండ్ అన్నారు, "ఈరోజు ఒక టెంపుల్‌కి వెళ్దాం బావుంటుంది" అని చెప్పారు. సో, అలా స్టార్ట్ అయిపోయాము అందరం. సో, ఇవి వచ్చేసి హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. మాకు 1 ½ టు 2 అవర్స్ పట్టింది. దారిలో మనం ఇంకా ఒక టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఆ టెంపుల్ వచ్చేసి పాలుగు పోచమ్మ దేవాలయం. సో, ఆ టెంపుల్‌లో ఆగి దర్శనం చేసి స్టార్ట్ అయ్యాము మళ్ళీ. సో, ఈ టెంపుల్‌కి ఎళ్ళాలి అంటే వాటర్ ఫాల్ క్రాస్ అయ్యి ఎళ్ళాలి. అంటే రోడ్‌లోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ నుంచే మనం ఎళ్ళాలి. నేను ఫస్ట్ టైమ్ ఇలాగ టెంపుల్‌కెళ్తున్నాను వాటర్ లిటరల్లీ క్రాస్ అయ్యి. సో, నాకు చాలా బాగా నచ్చింది. సో, వాటర్ ఫాల్ ఉన్న ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఏడుపాయలు వనదుర్గ భవానీ అమ్మవారు టెంపుల్. సో, ఈ వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా! మీకు ఇలా కిందకెళ్తే వాటర్ స్ట్రీమ్ కనపడతాయి. ఇవి ఎంట్రీ పాయింట్. సో, కొంచెం కిందకెళ్తే అక్కడ ఒక స్ట్రీమ్ వస్తుంది. ఆ స్ట్రీమ్ రోడ్ నుంచి క్రాస్ అయ్యి, రోడ్ పైన క్రాస్ అయ్యి కిందకి దిగుతుంది. ఇంకా ముందుకెళ్తే చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. చాలా హెవీ ఫ్లో వస్తుంది. సో, ఆ సౌండ్ అయితే చాలా భలే ఉంది. సౌండ్ థెరపీ లాగా ఉంది. వాటర్ అలా ఎళ్తుంటే దట్ సౌండ్ ఈస్ వెరీ నైస్. సో, ఇవి చూస్తున్నారా? ఆ స్ట్రీమ్ అలా ఎళ్తుంది. ఆ స్ట్రీమ్ రోడ్‌లో ముందుకి ఉంది. అక్కడ మనం వెళ్ళినప్పుడు ఆ వాటర్ క్రాస్ అయ్యి ఎళ్ళాలి. సో, ఇక్కడ వచ్చాక మా హస్బెండ్ ఒకటి నాకు గుర్తు చేశారు. అంటే లాస్ట్ రెయినీ సీజన్‌లో ఒక రీల్ చాలా వైరల్ అయింది. అంటే ఈ టెంపుల్ రీల్ చాలా వైరల్ అయింది. అప్పుడే హెవీ రెయిన్ వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి టెంపుల్ మొత్తం మునిగిపోయింది. సో, అప్పుడే నాకు రీల్ చూపిచ్చారు. చూడు ఒక టెంపుల్ ఎలా మునిగిపోయిందంటే నేను నిజంగా అలా మునిగిపోతుందో ఎక్కడో ఉంటుందో ఏదో అనుకున్నా. కానీ ఈ టెంపుల్లే అలా ఇప్పుడే అంత స్ట్రీమ్ ఉంది అంటే హెవీ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఎంతో వాటర్ ఉంటుంది. అవి నిజంగా మునిగిపోతుంది. అలా ఉంది వాటర్. సో, ఈ టెంపులే అప్పుడే వైరల్ అయింది. సో, ఈరోజు మనం చూడ్డానికి వచ్చాము. చాలా బావుంది. ఇప్పుడే చూడండి వాటర్ ఎంత ఉంది. ఇంకా కిందకి వెళ్తే వాటర్ స్ట్రీమ్ ఇంకా హెవీగా ఉంటుంది. అక్కడ ఆ రోడ్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. కింద బ్రిడ్జ్ లాగా ఉంది. సో, అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ వెళ్తుంది కదా! సో, అక్కడ కాలు కొంచెం జారుతుంది. సో, మెల్లగా వెళ్ళాలి. దీనికి ఏడుపాయలు ఎందుకు అంటారు అంటే, పాయలు అంటే స్ట్రీమ్ అని నేను తెలుసుకున్నా. తెలుగు అంతా తెలియదు కదా! సో, ఏంటి అంటే దాని అర్థం అడిగితే మా హస్బెండ్ చెప్పారు. పాయ అంటే స్ట్రీమ్. సో, ఏడుపాయలు అంటే 7 స్ట్రీమ్స్. సో, ఈ వాటర్ వచ్చేసి మంజిరా నది వాటర్. సో, అలా అంటారు. మంజిరా నది 7 స్ట్రీమ్‌గా డివైడ్ అయ్యి ఇటు నుంచి వెళ్తుంది. సో, అమ్మవారు పాదాల నుంచి పాయ వెళ్తుంది కాబట్టి 7 పాయలు అని అంటారు. సో, ఇవి వచ్చేసి టెంపుల్ దగ్గర ఉన్న స్ట్రీమ్. చాలా హెవీ. ఇప్పుడే అంత హెవీగా ఉంది అంటే మీరు ఆలోచించండి రెయినీ డేస్‌లో ఎలా ఉంటుంది. చాలా బావుంది. వ్యూ అయినా, ఆ సౌండ్ అయినా చూడ్డానికి చాలా బావుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్.
ఇవి అమ్మవారు మెయిన్ విగ్రహం. సో, మనం అక్షంతలు చేయించుకున్నాము. ఇవి వచ్చేసి ఉత్సవ విగ్రహం. సో, అవే చూసి అలా పైకెళ్ళాము. సో, పైన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో, అందరూ వెళ్తున్నాం కాబట్టి మేము కూడా వెళ్ళాం. అవి చాలా చిన్న దారి అండ్ దట్టు ఇలా పెద్ద హిల్ మీద కార్వింగ్ చేశారు. ఈ స్టెప్స్ కొంచెం పైకెళ్ళాక జస్ట్ స్టోన్ మీద వెళ్ళాలి. సో, అసలు పైన ఏమైనా ఉందా లేదా ఊరికే వెళ్తున్నాం అనుకున్న భయమొచ్చింది అలా ఎళ్తుంటే. పెద్దవాళ్ళు అలా పిల్లలు పట్టుకొని వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. సో, అలా పైకెళ్తే యాక్చువల్లీ పైన ఒక టెంపుల్ ఉంది. చూపిస్తా. ఇది చూడండి మొత్తం సింగిల్ లైన్ ఒక దారి ఉంది. లెఫ్ట్, రైట్ చెట్లు ఉన్నాయి. అవి చెట్లు కూడా నార్మల్ చెట్లు కాదు. అవి నెయిల్స్ ఉంటాయి. అలా చెట్లు డ్రెస్‌కి అంటుకుంటాయి. అలా కొన్ని ఉంటాయి కదా! గుచ్చుకుంటాయి అలాంటివి. సో, ఈ పైన అమ్మవారు టెంపుల్ ఉంది. ఆ అమ్మవారు వచ్చేసి ఎల్లమ్మ అమ్మవారు. సో, అక్కడికి కూడా వెళ్ళాము. ఎళ్లి దర్శనం చేయించుకున్నాము. ఇక్కడ కొంచెం సీనరీ బావుంది. సైడ్ ఒక పెద్ద హిల్ ఉంది. అక్కడ కూర్చొని ఫోటో షూట్ చేయొచ్చు. కొంచెం కొన్ని ఫోటోస్ తీసుకున్నాం మనం ఫ్యామిలీ మొత్తం. ఇంకా ఇక్కడేంటంటే ఈ చిన్న దారి ప్లస్ స్టోన్స్ చాలా ఉన్నాయి. దాంతో పాటు మొత్తం గాజులు అన్నీ కింద పడి ఉన్నాయి. అన్నీ బ్రోకెన్ గాజులు. సో, కొంచెం కష్టం చూసి నడవాలి. అవి గుచ్చుకోవచ్చు. వాడు కొంచెంసేపు జస్ట్ అలా సెట్ చేద్దామని దింపితే వాడు దిగిపోయాడు. మొత్తం గాజులే. సో, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎళ్తే జాగ్రత్తగా ఎళ్ళాలి. సో, అలా మనం కిందకి వచ్చేసాము. ఇప్పుడే మనం మనం నవంబర్‌లో ఎళ్ళాం కాబట్టి స్ట్రీమ్ అంతా ఉంది. ఇంకా రెయినీ సీజన్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఇవి కార్తీక మాసం కాబట్టి కొంతమంది ఆ వాటర్‌లో దీపాలు వదిలేస్తున్నారు. సో, చూసారా మంకీస్ క్రాస్ అయింది. సో, సడెన్‌గా రెయిన్ స్టార్ట్ అయింది. చాలా చిన్న చిన్నగా రెయిన్ డ్రాప్స్ పడింది. సో, అన్ని మంకీస్ అలా అందరూ పరిగెత్తారు. లైక్ దే వెంట్ టు హైడ్. వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి నేచురల్ ఏం జరుగుతుంది ఏంటి చూసి కనపడుతుందా రెయిన్ డ్రాప్స్. అలా రెయిన్ స్టార్ట్ అయింది మనం అక్కడ ఉన్నప్పుడు. సో, అలా చూసి మొత్తం ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చాము. సో, ఆ టైంలో ఆల్రెడీ లంచ్ టైమ్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టెంపుల్‌లో పులిహోర ఉంటాయి కదా! సో, పులిహోర తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో, అక్కడ దగ్గర చాలా లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్‌లో ఒక డ్యామ్ ఉంది. సో, ఆ డ్యామ్‌కి ఎళ్ళిపోయాము. ఇంకా అవి చూసేసి ఎళ్ళిపోదామని. సో, ఆ డ్యామ్ కూడా చాలా బావుంది. సో, మా హస్బెండ్ వాళ్ళు మెమోరీస్ చెప్తున్నారు. లైక్ వాళ్ళు స్కూల్ నాట్ కాలేజ్ అలా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే వచ్చేవాళ్ళం అలా. చాలా బావుంది ఆ డ్యామ్ కూడా. వీడియో చూడండి ఒకసారి.
సో రైట్ నవ్ సో రైట్ ఆ కింద నుంచి రైట్ చూపి అప్పుడే భయంకరంగా ఉంది. అక్కడ సబ్బులన్నీ కూడా ఉన్నాయి. సబ్బులన్నీ కూడా ఉన్నాయి. ఇది ఏం కాదు, లేదు సరిగా ఇక్కడ ఉంచు, దాని మీద నడువు. రైలు చేప వదిలేయండి.